హలో ఫ్రెండ్స్, ఫ్రైడ్ సోయా రైస్ నేను ఎలా చేస్తానో చూసేద్దామా. ముందుగా పాన్ లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దానిలో ముందుగానే హాట్ వాటర్ లో 15 మినిట్స్ నానపెట్టుకోవాలండి సోయా చంక్స్ ని. తర్వాత అట్లని మనము బాగా స్క్వీజ్ చేసేసుకోవాలి. ఈ సోయా చంక్స్ ని మనము ఆయిల్ లో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఆఫ్ ఉప్పు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఆఫ్ ఎర్రకారపొడి వేసుకోవాలండి. అలానే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్ అండ్ ఒక పావు టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇలా చేయటం వల్ల సోయా చంక్స్ యొక్క వెట్నెస్ తగ్గుతుంది, అలానే స్పైసెస్ కూడా బాగా పట్టుకుంటాయి. ఇప్పుడు మనం ఒక ఓక్ తీసుకుని దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. దానిలోకి ఒక చిన్న బే లీఫ్, అలానే 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక ఇలాచి, ఒక పావు టీ స్పూన్ ఆఫ్ షాహీ జీరా వేసుకోవాలి. ఇప్పుడు మనము ఇందులోకి క్రష్ చేసుకున్న అల్లం, వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి ఈ 3 కలిపి క్రష్ చేసుకోవాలండి. సో అవి ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. స్పైస్ లెవెల్స్ మీ టేస్ట్ కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇవి ఒక 1-2 మినిట్స్ వేయించుకున్న తర్వాత చాప్డ్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలండి. ఇందులోనే మనం మిక్స్డ్ పెప్రికా అండ్ గ్రీన్ పీస్ వేసుకోవాలండి. నేను ఇక్కడ స్టీమ్ చేసిన గ్రీన్ పీస్ వేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులోకి రుచికి సరిపడా ఒక హాఫ్ టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ ఒక పావు టీ స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఈ వెజ్జెస్ ని మనం ఒక 2-3 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న సోయా చంక్స్ ఉన్నాయి కదండి, సో అవి ఇందులోకి వేసేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఒక 1-2 మినిట్స్ మనం సాటే చేసేసుకుని ఇందులోకి మనము ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలండి. నేను ఇక్కడ బాయిల్ చేసేటప్పుడు ఒక టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఈ బాయిల్డ్ రైస్ ఎప్పుడు ఒకేసారి వేసుకోవద్దండి. ఫస్ట్ ఒక హాఫ్ వేసేసుకుని ఒక్కసారి కలుపుకుని ఆ తర్వాత మిగతాది కూడా వేసేసుకుని మనము సాటే చేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఇందులోకి చాప్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్ లీవ్స్ ఉంటాయి కదండి, అవి కూడా వేసేసుకోవాలి. దాంతో పాటు మనము రుచికి సరిపడా కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి. నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను. అలానే సన్నగా చాప్ చేసుకున్న కొరియాండర్ కూడా వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసేసుకుని మనం ఇక్కడ ఉప్పు అనేది సరిపోయిందో లేదో ఒక్కసారి చూసుకోవాలండి. సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. ఫ్రైడ్ సోయా రైస్ రెడీ అయిపోయిందండి. మరి మనం సర్వింగ్ బౌల్ కి తీసేసుకుందామా. ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటదండి ఇది. మరి మీరు కూడా ఇలా ట్రై చేసేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ లో చెప్పండి. మరి మళ్ళీ మనం ఒక కొత్త వీడియోలో కలుద్దాము. అంతవరకు స్టే ట్యూన్ టు పద్దూస్ క్యూజిన్.